గైస్ ఈ ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అన్ని మనం ఒక ట్రాప్లో పడేస్తున్నాయి. మనకు కావాల్సిన ఫోన్ ఇదైతే మనం ఇది కొనేలా చేస్తున్నాయి అండ్ మనం అనుకున్న బడ్జెట్ కన్నా మనం డబుల్ స్పెండ్ చేసి తీసుకునేలా చేస్తున్నాయి. మెయిన్గా ఈ బ్రాండ్స్ వీటి లుక్స్, డిజైన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో మనని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అసలు అంత ప్రైస్ పెట్టి ఈ స్మార్ట్ ఫోన్స్ కొంటాం వర్తేనా? గైస్ కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు ఎలాగో లైక్ చేసేస్తారు అనుకోండి. ఇలా ఎక్స్పెన్సివ్ ఫోన్స్ కొనే ముందు మీరు ఆలోచించాల్సిన ఫస్ట్ విషయం, ఆర్ యూ కేపబుల్ ఆఫ్ బయింగ్ ఇట్? ఈ మధ్య ఇండియాలో ఎక్స్పెన్సివ్ ఫోన్ సేల్స్ బాగా పెరిగిపోయినాయి అండ్ ఒక సర్వే ప్రకారం 7 out of 10 ఐఫోన్స్ ఈఎంఐ మీద తీసుకుంటున్నారు అండ్ ఓన్లీ 3 మాత్రమే డైరెక్ట్ పేమెంట్తో తీసుకుంటున్నారు. ఇలా తీసుకునే వాళ్ళు యూతే ఎక్కువ మంది ఉన్నారు. తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, బట్ వీళ్ళు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమీ యూజ్ చేయరు. జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, యూట్యూబ్ స్క్రోలింగ్ లాంటి నార్మల్ యూసేజ్గా వాడుతున్నారు. అంతకాడికి ఇంత ఎక్స్పెన్సివ్ ఫోన్స్ తీసుకోవడం అవసరమా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అసలు బిఫోర్ బయింగ్ అన్ ఎక్స్పెన్సివ్ ఫోన్ మీరు మీ ఫైనాన్షియల్ కండిషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫైనాన్షియల్ వెల్ సెటిల్ అయితే నో ప్రాబ్లం, కొనుక్కోవచ్చు. బట్ కొంతమంది యూత్ వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మరి ఇలాంటి ఫోన్స్ అన్ని కొనిపిస్తూ ఉంటారు. ఫోన్ కొన్న కొన్ని రోజులు బాగానే ఉంటాయి, దాని తర్వాత వీళ్ళు దీన్ని మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం ఫోన్ కొంటే సరిపోదు, దాన్ని మెయింటైన్ చేయగలం అనుకుంటేనే కొనుక్కోవాలి. ఒకసారి వీటికి చిన్న ప్రాబ్లం వచ్చినా వాటి సర్వీస్ బిల్ తోటి మనం ఇంకో మిడ్ రేంజ్ ఫోనే కొనుక్కోవచ్చు. సెకండ్, మీరు ఆలోచించుకోవాల్సిన విషయం, నీడ్స్ ఆఫ్ బయింగ్ అన్ ఎక్స్పెన్సివ్ ఫోన్. ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో జనరల్గా హై రేంజ్ కెమెరా క్వాలిటీ అండ్ హై రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీన్ని మనం ఆరామ్సే 4 to 5 years బాగా యూస్ చేసుకోవచ్చు. దీన్ని మెయిన్గా సెలబ్రిటీస్, కంటెంట్ క్రియేటర్స్ అండ్ పొలిటీషియన్స్ బాగా యూస్ చేస్తుంటారు. కంటెంట్ క్రియేటర్స్ మాత్రం దీనిలో ఉన్న కెమెరా క్వాలిటీ, ఎడిటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం యూస్ చేస్తుంటారు అండ్ దీనిలో స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటారు. పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ మాత్రం దీనిలో ఉన్న హై రేంజ్ సెక్యూరిటీ కోసం వాడుతూ ఉంటారు. మీరు ఒకసారి ఫోన్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు అది ఎక్స్పెన్సివ్ అయినా, మిడ్ రేంజ్ అయినా, మీకు కావాల్సిన ప్రయారిటీస్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసుకుని ఫోన్స్ మీద బాగా రీసెర్చ్ చేసి తీసుకోండి. అది మిడ్ రేంజ్ అయినా, ఎక్స్పెన్సివ్ అయినా. మీరు హై రేంజ్ ఫోన్స్ పర్చేస్ చేసే ముందు మెయిన్గా ఈ 3 points అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, హై క్వాలిటీ కెమెరా. జనరల్గా ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ ఫోన్స్ అన్నింటిలో మంచి కెమెరాస్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే DSLR రేంజ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఐఫోన్ అండ్ సామ్సంగ్. వీటి కెమెరాస్కి అయితే బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అండ్ రీసెంట్గా షామీ కూడా వాటి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మంచి కెమెరాస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో DSLRలో ఉండే మాక్సిమం ఆఫ్ ద ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవైతే కంటెంట్ క్రియేటర్స్కి బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కెమెరాస్ కావాల్సిన ప్రతిసారి DSLRతో బయట షూట్ చేయలేరుగా. 2, హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్. జనరల్గా ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మనకి ఫాస్టర్ ర్యామ్ అండ్ ఫాస్టర్ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఇట్లాంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ వల్ల మన వర్క్ ఎఫిషియన్సీ కూడా చాలా బూస్ట్ అవుతుంది అండ్ ఎలాక్స్ లేకుండా మనం వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్ని హ్యాండిల్ చేస్తుంది అండ్ మనం మల్టీ టాస్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మెయిన్గా కంటెంట్ క్రియేటర్స్ అండ్ గేమర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్, సాఫ్ట్వేర్ అప్డేట్స్. జనరల్గా ఇట్లాంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ కొనడానికి ఇది కూడా ఒక మేజర్ రీజన్. వీళ్ళు మనకి 4 to 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఈజీగా ప్రామిస్ చేస్తారు అండ్ రీసెంట్గా సామ్సంగ్ S24 Ultraకి 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేశారు. దీనివల్ల మనం ఫోన్ ఒక 5 years ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, గేమర్స్ కానీ ఇట్లాంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మీరు కూడా ఒకవేళ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ కొనాలంటే మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొనుక్కోండి. మొత్తానికి మేము చెప్పొచ్చేది ఏంటంటే, ఫైండ్ ద కరెక్ట్ రీజన్ టు బై అ స్మార్ట్ ఫోన్. మీరు ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నా, ప్రీమియం స్మార్ట్ ఫోన్ తీసుకున్నా, మీకు దాంట్లో ఏం ఫీచర్స్ కావాలన్నది ముందు ఆలోచించుకోండి. దానికి సంబంధించి రీసెర్చ్ చేయండి, రిఫరెన్స్ వీడియోస్ చూడండి అండ్ అప్పుడు ఒక డెసిషన్కి వచ్చి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఫైనల్లీ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం 2024 Q1లో సామ్సంగ్ 20% ఆఫ్ మార్కెట్ షేర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. యాపిల్ సెకండ్ అండ్ షామీ థర్డ్ విత్ 16 and 40% ఆఫ్ మార్కెట్ షేర్. దీన్ని బట్టి ఈ లగ్జరీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అన్ని మన ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయో తెలుస్తుంది. 2024 Q3 సెప్టెంబర్లో iPhone 16 లాంచ్ అవుతుంది. ఆ టైంకి యాపిల్ సామ్సంగ్ని బీట్ చేసిద్ది అనుకుంటున్నారా? అనుకుంటే కమెంట్ చేయండి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.